హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఐచర్ 380 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అది కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి. ఏ లొకేషన్ తెలియాలంటే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఎంత ప్రైస్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మోడల్, ప్రైజు, లొకేషను డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా పంపించాలనుకున్నా సరే మన ఛానల్కి ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట. అలాగే వెహికల్ కూడా మీ దగ్గర ఉన్న వెహికల్స్ తొందరగా సేల్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఐచర్ 380 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2017 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకు ఒక 7 సంవత్సరాలు అయితే అవుతుంది. 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే హెచ్పి చూసుకుంటే మనకి 40 హెచ్పి అయితే వస్తుంది. టైర్లు చూసుకుంటే 30% దాకా అయితే ఉంది అనమాట. రీడింగ్ అయితే పని చేయట్లేదు అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు తిరిగి ఆగిపోయింది అనేది తెలియదు. కాబట్టి ఒకవేళ ఇంజిన్ దగ్గరికి వెళ్ళి ఇంజిన్ చెక్ చేసుకునేటప్పుడు, టెస్టింగ్ చేసుకునేటప్పుడు ఒకసారి రీడింగ్ కూడా అయితే చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే, ఓనర్తో మాట్లాడాలనుకున్నా సరే, ఓనర్ కూడా టైటిల్లో నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఓనర్తో మాట్లాడాలనుకున్నా సరే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. టైంపాస్ కోసం అయితే చేయొద్దు అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2,70,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. ఈ 2,70,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ తీసుకోవాలని ఆలోచన ఉంటే వెళ్ళి చూసుకోండి. తర్వాత మీరు ఓనర్తో అయితే మాట్లాడుకోండి. కొద్దిగా ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుందనమాట. మన తరపున కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 2017 మోడల్, ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుంది. 2,70,000 అయితే చెప్తున్నారు. 40 హెచ్పి, 30% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ మండలం వచ్చేసి వెహికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో అవుతుందన్నమాట. మండలం పక్కన ఒక విలేజ్ అయితే ఉంటుంది. విలేజ్ వచ్చేసి వెప్పర్ల అనే మండలంలో అవుతుందన్నమాట. ఎవరైనా విలేజ్లో అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో విప్పర్ల అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ తెలిసిన వాళ్ళు కానీ, అలాగే పల్నాడు డిస్టిక్లో కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, అలాగే మనకి నసరాపేట నుంచి కూడా చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మాకు ఐచర్ ఉంటే చూడు, 380 ఉంటే చూడు, 480 ఉంటే చూడు, ఎక్సమ్ బండ్లు ఉంటే చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి మన విజయవాడ నుంచి ఎవరైనా 2017 వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. 15 నుంచి 23 మధ్యలో వెహికల్స్ అయితే అడుగుతున్నారన్నమాట. రీసెంట్గా నాకైతే చాలామంది అయితే ఫోన్ చేశారు. ఎవరికైనా తక్కువ ప్రైజ్లో మంచిది ఐచర్ వెహికల్ కావాలనుకున్నా సరే వెళ్ళి చూసుకోండి. స్వరాజ్ వెహికల్ కావాలనుకున్నా సరే వీడియోస్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా అయితే ఉన్నాయి. అప్లోడ్ చేయాల్సినవి 2 డేస్ నుంచి వీడియోస్ ఏం చేయలేదు కాబట్టి చాలా పెండింగ్లో వీడియోస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఈ యొక్క వెహికల్ నచ్చితే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోండి. ఐచర్ వెహికల్ అనమాట. 380 బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2,70,000 కన్నా తక్కువలో వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు మిస్ కాకుండా వెంటనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ నచ్చితేనే తీసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా.